హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజేశ్వరి చనిపోయింది అన్న సంగతి తెలుసుకుని ఒక్కసారిగా పల్లవి అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక పల్లవిని ఆపడానికి అక్కడ ఎవ్వరు కూడా సరిపోరు. ఇక పల్లవి అయితే వాళ్ళమ్మని పట్టుకుని, అమ్మా లే అమ్మా, నన్ను ఒంటరిగా వదిలేసావంటూ ఇక పల్లవి అయితే రకరకాలుగా ఇంకా వాళ్ళమ్మ మీద పడి బోరున ఏడుస్తుంది. ఇంకా ఇంతలో అవని అలాగే పార్వతి అందరూ కూడా పల్లవి దగ్గరికి రాబోతుంటే, వద్దు, రావద్దు, మీరెవ్వరూ మా అమ్మ దగ్గరికి రావద్దు, మీ వల్లే మా అమ్మ చనిపోయింది అంటూ ఇక పల్లవి అయితే గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా రాజేశ్వరి శవాన్ని ఇంకా శ్మశానానికైతే తీసుకెళ్తారు. అక్కడ రాజేశ్వరి కర్మకాండలు జరిపించడానికి చక్రధర్ ముందుకి రాబోతుంటే, వద్దు, రావద్దు, మా అమ్మ అసలు చనిపోయింది నీ వల్ల. ఒకప్పుడు మా అమ్మ ఎంతో సంతోషంగా ఉండేది, కానీ ఉన్నట్టుండి ఆ మీనాక్షిని మా అమ్మ జీవితంలోకి తీసుకొచ్చావు. మా అమ్మకి దూరం అయ్యి మా అమ్మ గుండెని ముక్కలు చేశావు. నీలాంటివాడు మా అమ్మకి కర్మకాండలు చెయ్యడానికి వీల్లేదు. అసలు నువ్వు మా అమ్మని తాకడానికి వీల్లేదు. వెళ్ళు, దూరంగా వెళ్ళు అంటూ పల్లవి అయితే ఇక కోపంతో రగిలిపోతుంది. పల్లవి మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పల్లవికి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఎవ్వరి మాట కూడా పల్లవి వినిపించుకునే పరిస్థితి కనిపించదు. ఇక పూజారి గారు, అమ్మా, భార్య చనిపోయినప్పుడు భర్తే కదమ్మా కర్మకాండలు జరిపించాలి, మరి ఆయన చెయ్యవలసింది చెయ్యనివ్వండమ్మా అని అంటుంటే, చూడండి పంతులు గారు, నాకు ఎవ్వరూ లేరు. మీరు ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని చెప్పి నా దగ్గర మాట్లాడకండి. మా అమ్మకి అన్నీ నేనే చేస్తాను అంటూ ఇక పల్లవి అయితే ముందుకి రాబోతూ ఉంటే, ఒక్కసారిగా పంతులు గారు, అమ్మా, ఆడవాళ్ళు ఇదంతా చేయకూడదు, మీకు ఈ విషయం తెలియకపోతే ఎలా అని అనడంతో అక్కడ ఉన్న కాటి కాపరి కూడా, అవును, ఆడవాళ్ళు ఇవి చేయటానికి నేను అస్సలు ఒప్పుకోను అంటూ ఆయన కూడా ఇక పల్లవిని ముందుకు రానివ్వడు. ఇక పల్లవి అయితే కొద్దిసేపు ఆలోచించి భరత్ దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా భరత్ పల్లవిని చూసి, సిస్టర్ అని అంటుంటే, చూడు భరత్, మా అమ్మ నిన్ను కన్న కొడుకులా చూసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే నన్ను ఎలా అయితే ప్రేమించిందో నిన్ను కూడా అలాగే ప్రేమించింది. మా అమ్మకి కర్మకాండలు జరిపిస్తావా అంటూ ఇక పల్లవి అయితే రెండు చేతులెత్తి భరత్ని ప్రాధేయపడుతుంది. ఒక్కసారిగా భరత్, సిస్టర్ అలా మాట్లాడకండి, మీరలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా మనసు బాగోనప్పుడు, అలాగే నా కన్న తల్లి నన్ను బాధ పెట్టినప్పుడు తన కన్న తల్లి కంటే ఎక్కువగా నన్ను ఆదరించింది, నన్ను తన గుండెలకి హత్తుకుంది, నాకు తల్లి కంటే ఎక్కువ ప్రేమని అందించింది, నాకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంది. అట్లాంటి రాజేశ్వరి అమ్మకి ఇలా కర్మకాండలు చేయడం నిజంగా నా అదృష్టం. చేస్తాను సిస్టర్ అంటూ ఇక భరత్ అయితే ముందుకి వస్తాడు. ఇంకా అక్కడే ఉన్న చక్రధర్, అమ్మ అవని చూసావా, కనీసం రాజేశ్వరికి చెయ్యవలసిన తంతులు కూడా పల్లవి నన్ను చెయ్యనివ్వట్లేదు అని అంటుంటే, ఇక అవని అయితే, నాన్న ఒకసారి చూడండి, ఇదంతా భరత్ చేతుల మీద జరగాలని రాసిపెట్టుంది. అమ్మకి భరత్ తన కన్న కొడుకని తెలిసిన దగ్గర నుంచి పిన్ని ఎంతో బాధపడింది. భరత్ని తన కొడుకుగా తన దగ్గరే ఉంచుకోవాలని ఎంతగానో ఆశపడింది. కానీ ఇప్పుడు తనకిష్టమైన భరత్తోనే ఈ కర్మకాండలు జరిపించుకుంటుంది. భరత్ చేతుల మీదగా తనకి తలకొరువు పెట్టించుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే భరత్ తన సొంత కొడుకు కాబట్టి పిన్ని ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అవని అయితే ఇక చక్రధర్కి నచ్చ చెప్తుంది. చక్రధర్ కూడా ఇక ఆ విషయంలో మౌనంగా ఉండిపోతాడు. ఇక భరత్ అయితే రాజేశ్వరికి చేయవలసిన ఆ తంతులన్నీ పూర్తి చేస్తాడు. తన చేతులతో ఇక రాజేశ్వరికి తలకొరువి అయితే పెడతాడు. ఇక భరత్ తన మనసులో, అమ్మా, నువ్వు నా కన్న తల్లివి కాకపోయినా నన్ను నీ కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు. నీలాగా చూసుకునే వాళ్ళు మళ్ళీ నాకెక్కడ దొరకరేమో అంటూ భరత్ అయితే ఇక బోరని ఏడుస్తాడు. అలాగే నువ్వు
నువ్వు నాకు దూరం అవుతున్నావన్న విషయం గుర్తొస్తున్న ప్రతిసారి కూడా నా గుండె ముక్కలైపోతుంది, నాకెందుకిలా అవుతుంది అంటూ ఇక భరత్ అయితే తనలో తను కుమిలిపోతాడు. ఇంకా పల్లవి భరత్ దగ్గరకొచ్చి, చూడు భరత్, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది, మా అమ్మ సంతోషంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంటూ ఇక పల్లవి అయితే భరత్తో మాట్లాడుతుంటే, భరత్, లేదు సిస్టర్, లేదు, రాజేశ్వరి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఆ దేవుడే నాకు ఈ అవకాశం ఇచ్చుంటాడు అంటూ భరత్ కూడా మాట్లాడతాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా పెద్దావిడైతే ఇంట్లో ఏడుస్తూ, అయ్యో రాజేశ్వరి, ఎంత పని చేశావే, ఆ దేవుడు ముసల్దాన్ని నన్ను తీసుకెళ్లిపోవాల్సింది, కానీ నిన్ను తీసుకెళ్లిపోయాడు. నువ్వు మా అందర్నీ వదిలి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. అసలు ఆ దేవుడు ఇంత న్యాయం చేశాడేంటి అంటూ పెద్దావిడైతే బోరుడా ఏడుస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న పార్వతి, అత్తయ్యగారండి, ఊరుకోండి, చనిపోయిన వారు తిరిగి రారు. మీరిలా బాధపడుతూ కూర్చుంటే పల్లవికి ఎవరు ధైర్యం చెప్తారు అంటూ ఇక పార్వతి అయితే పెద్దావిడికి నచ్చ చెప్పడంతో, అవును, ఇంతకీ పల్లవి ఎక్కడుంది అని అడగడంతో, నిన్న రాజేశ్వరికి కర్మకాండలు జరిపించి వచ్చిన దగ్గర నుంచి పల్లవి ఆ గదిలోనే ఉంది, కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. తన బాధని ఎవ్వరం తీర్చలేము, తనకి ఏదో ఒక రకంగా నచ్చచెప్పి మీరే బయటికి తీసుకురావాలి అంటూ పెద్దావిడికి చెప్పడంతో ఇక పెద్దావిడైతే పల్లవి గదిలోకి వెళ్తుంది. ఒక్కసారిగా పల్లవి పెద్దావిడిని చూసి, ఎందుకొచ్చావు అని గట్టిగా అరవడంతో, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? నా కూతురు దూరమైనందుకు నా గుండె ముక్కలైపోతుంది. మరి నేనే ధైర్యంగా ఉన్నాను, కానీ నువ్విలా దిగజారిపోతే ఎలా పల్లవి? చూడు, నువ్వలా బాధపడుతుంటే నిన్ను చూస్తూ ఇంట్లో వాళ్ళందరూ ఎంతగా కుమిలిపోతున్నారో, రా అంటూ ఇక పెద్దావిడైతే పల్లవిని బలవంతంగా బయటికి తీసుకొస్తుంది. ఒక్కసారిగా పల్లవికి ఎదురుగా మీనాక్షి అయితే వస్తుంది. ఇక మీనాక్షిని చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ, ఏయ్, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? మీ వల్లే మా అమ్మ చెడిపోయింది. మా అమ్మ, నాన్న, నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఏమంటూ మా జీవితంలోకి వచ్చావో? నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో అన్ని అనర్థాలే. ముందుగా మాకు నాన్న దూరం అయిపోయాడు, ఆ తర్వాత నా తల్లిని శాశ్వతంగా దూరం చేసేసావు. నిన్ను చంపేస్తాను అంటూ పల్లవి అయితే ఇక కోపంతో మీనాక్షి గొంతు పట్టుకుంటుంది. ఒక్కసారిగా అందరూ కూడా ఇక పల్లవిని ఆపుతారు. నన్ను వదలండి, ఇదిగో ఈ తల్లి కూతుర్లే మా అమ్మని చంపేశారు, వీళ్ళని కూడా నేను చంపేస్తాను అంటూ పల్లవి అయితే ఇక అవని మీనాక్షిల మీదకి కోపంగా వెళ్తుంటుంది. ఇంకా అక్షయ్ అయితే, చూడు పల్లవి, రాజేశ్వరి అత్తయ్య చెడిపోవడం మాకు కూడా బాధగానే ఉంది. అలా అని రాజేశ్వరి అత్తయ్య చనిపోవడానికి కారణం ఇలా అవనిని, మీనాక్షి అత్తయ్యని నిందించడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, చూడండి బావగారు, మొదటి నుంచి కూడా మా అమ్మంటే వీళ్ళకి ద్వేషమే. ఎప్పుడైతే మా నాన్న వీళ్ళ నాన్నని తెలిసిందో అప్పట్నుంచి ఈ అవని మా అమ్మ మీద కక్ష కట్టుకుని తిరిగింది. అసలు మా అమ్మ దీని కూతురు ఫంక్షన్కి రాకుండా ఉంటే మా అమ్మ బ్రతికుండేదేమో. మా అమ్మని ఈ ఫంక్షన్కి పిలిచి కావాలని మా అమ్మ చనిపోయేలా చేశారు అంటూ ఇక పల్లవి అయితే వాళ్ళిద్దరినీ నిందిస్తూ తన బాధ మొత్తాన్ని కూడా బయటికి కక్కుతుంది. ఇక కమలైతే, పల్లవి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. చూడు, అత్తయ్య చనిపోవడానికి అవని వదనకి ఎట్లాంటి సంబంధం లేదు. అంటే ఉంది. మా అమ్మ చనిపోవడానికి కారణం వీళ్ళే. మా అమ్మ చనిపోయేటప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నది కూడా వీళ్ళిద్దరే మా అమ్మని కావాలని ఆ బండరాయి మీద తోసేశారు. తన తలకి బలంగా గాయం తగిలేలా చేశారు. వీళ్ళిద్దరిని నేను అస్సలు వదిలిపెట్టను అంటూ పల్లవి మాట్లాడుతూ ఉండగా కొంతసేపటికి సడన్ గా అక్కడికి పోలీసులైతే వస్తారు. ఒక్కసారిగా పోలీసుని చూసిన పార్వతి, రే అక్షయ్,
పోలీసులు వచ్చారా అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్, ఇన్స్పెక్టర్ మీరెందుకు వచ్చారు అని అంటుంటే, నిన్న నైట్ ఇక్కడ ఒక మర్డర్ జరిగింది కదా, ఆ ఎంక్వైరీలోనే ఇక్కడికి రావాల్సింది అని అంటుంటే ఒక్కసారిగా ఇక కమలైతే, ఏంటి మర్డరా, ఎవరిది అని అంటుంటే, ఇంకెవరిది, రాజేశ్వరి మేడం గారికి మర్డర్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం అంటూ ఇక ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా ఇక అక్షయ్, కమల్ కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా అక్కడే ఉన్న శ్రీకర్ అయితే, ఏంటి కంప్లైంట్ ఇచ్చారా, ఎవరు అని అడగడంతో వాళ్ళ కూతురు పల్లవి, అలాగే వాళ్ళ అబ్బాయి భరత్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా భరత్ అయితే వెనక నుంచి ముందుకొచ్చి, నేనే కంప్లైంట్ ఇచ్చాను, పల్లవి అక్క నేను కలిసి అమ్మని ఎవరు చంపారో తెలుసుకోవడానికే కంప్లైంట్ ఇచ్చాను అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్ అయితే, చూడండి మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని అంటుంటే ఇక పల్లవి అయితే, ఉంది, అనుమానం ఉంది, మా అమ్మని చంపింది వీళ్ళిద్దరే అంటూ ఇక మీనాక్షి అవనిల వైపు చూపించడంతో ఒక్కసారిగా అవని మీనాక్షి షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి అయితే, అమ్మ పల్లవి, మీ అమ్మ చనిపోవడం మాకు కూడా చాలా బాధగానే ఉంది, కానీ మీ అమ్మ చనిపోవడానికి మేం కాదమ్మా కారణం, ఆవిడే సడన్ గా కాలు జారి వెనక్కి పడిపోయారు, అలా పడిపోవడంతోనే ఆవిడ తలకి బలంగా గాయం తగిలింది, అదేనమ్మా జరిగింది అని అంటుంటే, ఏయ్ నువ్వు చెప్పిన మాటలు నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు, మా అమ్మ తనంతట తానుగా ఎందుకు పడిపోతుంది, నువ్వే తోసేసుంటావు, దాన్ని కప్పిపుచ్చడానికి నీ కూతురు నోరు విప్పట్లేదు, ఇన్స్పెక్టర్ మా అమ్మని వీళ్ళే దారుణంగా తోసేసి చంపేశారు అంటూ ఇక పల్లవి అయితే అవని అలాగే మీనాక్షిల మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇంకా ఇన్స్పెక్టర్ కూడా, చూడండి మేడం, మీ ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేయాల్సి ఉంటుంది, మీరు నడవండి అని చెప్పడంతో ఇక మీనాక్షి, రే భరత్, నేనేం చెయ్యలేదురా, నువ్వు కూడా పల్లవి మాటలు నమ్మి కన్న తల్లి మీదే కంప్లైంట్ ఇస్తున్నావా అని అంటుంటే, చూడమ్మా, నిన్ను ఎంతగా ప్రేమించానో రాజేశ్వరి అమ్మని కూడా అంతే ప్రేమించాను, నాకు మీ ఇద్దరు కూడా ఒక్కటే, కానీ నువ్వు అలాగే నీ కూతురు కలిసి మా అమ్మ రాజేశ్వరిని చంపుతారని కలలో కూడా ఊహించలేదు అంటూ భరత్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా మీనాక్షి అయితే షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న చక్రధర్, రే భరత్, ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, నాకు అన్నీ అర్థమవుతుంది, అసలు వీటంతటికి కారణం నువ్వంటూ మా జీవితంలోకి రాకపోతే అసలు ఇట్లాంటివేమీ జరుగుండే కాదు అంటూ ఇక భరత్ అయితే చక్రధర్ని నిందించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక జరిగిందంతా చూసి ఒక్కసారిగా పార్వతి కుప్పకూలిపోతుంది. అక్షయ్, ఏంట్రా ఇదంతా, అవని మీనాక్షిలని అరెస్ట్ చేయడమేంటి, మీ అత్తయ్య చనిపోవడానికి వీళ్ళు కారణమేంటి, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఇటు చూస్తే మీ నాన్నగారు కోమాలో ఉన్నారు, అటు చూస్తే రాజేశ్వరి అనుకోకుండా చనిపోయింది, ఇప్పుడు అవని మీనాక్షి అరెస్ట్ అవ్వడం, ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు, నాకెందుకో రాను నా కుటుంబం ఏమైపోతుందోనని భయంగా ఉంది అంటూ రాజేశ్వరి అయితే ఇక అక్షయ్తో మాట్లాడుతుంటే, అక్షయ్, అమ్మా నువ్వేం కంగారు పడకు, అలాంటిదేదీ జరగదు, అవని అలాగే అత్తయ్య గారు ఏ తప్పు చేయరు, వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని తెలుసుకుని పోలీసులే వాళ్ళని విడిచిపెడతారు అంటూ ఇక అక్షయ్ మాట్లాడుతూ కమల్తో పాటు శ్రీకర్తో పాటు అక్కడి నుంచి స్టేషన్కి అయితే వెళ్తారు. ఇక స్టేషన్లో అవని అలాగే మీనాక్షిలతో మాట్లాడుతూ, ఆ రోజు ఏం జరిగిందో వదినా, అసలు అలాంటి టైంలో అక్కడ మీరు ఎందుకు ఉండవలసి వచ్చింది అని అడగడంతో ఇక అవని అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి అలాగే ఇక శ్రీకర్కి చెప్తుంది. అలా రాజేశ్వరి పిన్ని అమ్మని చంపేయాలని గొంతు పట్టుకుంది, అలా విడిపించేటప్పుడు పిన్నిని అలాగే అమ్మని దూరంగా జరిపాను, ఆ తర్వాత రాజేశ్వరి పిన్ని ఆవేశంలో నన్నే ఆపుతావా అంటూ ఇక పరుగున రాబోతుంటే అనుకోకుండా అక్కడ ఉన్న ఒక కర్ర మీద కాలేసి జారి వెనక్కి పడిపోయారు,
అలా పడిపోవడంతోనే ఆవిడ తలకి బలంగా గాయం తగిలింది అంటూ ఇక అవని అయితే జరిగిందంతా శ్రీకర్కి చెప్తుంది. ఇక శ్రీకర్ అయితే, చూడండి వదినా, మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తాను అంటూ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి, చూడండి ఇన్స్పెక్టర్, ఇదంతా అనుకోకుండా జరిగింది. ఆవిడ్ని ఎవ్వరూ చంపలేదు. ఆవిడంతటా ఆవిడే కాలు జారి అక్కడ వెనక్కి పడిపోయారు అని అంటుంటే, మీ దగ్గర ఏదన్నా సాక్ష్యం ఉందా అంటూ ఇక పోలీసులు అడగడంతో ఒక్కసారిగా అక్షయ్, సాక్ష్యం ఏమీ లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా అని అంటుంటే, చూడండి, చంపేసి మేం చంపలేదు అని చెప్పినంత మాత్రాన వాళ్ళు చంపనట్ట? ఎవరైనా సరే చేసిన తప్పుని ఎన్నడికి ఒప్పుకోరు. అలాగే వీళ్ళు కూడా అదే చేస్తున్నారేమో. అయినా వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి కారణం వీళ్ళే అని స్వయాన వాళ్ళ కూతురే వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి మేమిప్పుడు మీరు చెప్పిన మాటల్ని నమ్మేసి వీళ్ళని ఎలా వదిలిపెట్టేస్తాం? మా ఇంటర్గేట్లో వీళ్ళు ఏ తప్పు చేయలేదని తెలిస్తే మేమే తీసుకొచ్చి మీ ఇంటి ముందు డ్రాప్ చేస్తామంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే, చూడండి, రేపు కోర్టుకు వెళ్ళవలసింది. ఏదైనా ఉంటే మీరు కోర్టులో తెరుచుకోండి. ఇది మామూలు కేసు కాదు, మర్డర్ కేస్ అంటూ ఇక ఎస్ఐ అయితే వాళ్ళిద్దరితో చెప్తాడు. ఇంకా అక్షయ్ శ్రీకర్తో మాట్లాడుతూ, శ్రీకర్, ఏంట్రా ఇన్స్పెక్టర్ అలా మాట్లాడుతున్నాడు? నాకెందుకో కంగారుగా ఉంది. కోర్టు అంటున్నాడు అంటే అవని అత్తయ్యే రాజేశ్వరి అత్తని చంపారని రుజువైపోయిందా అని అంటుంటే, అన్నయ్య, నువ్వేం కంగారు పడకు, వదిన్ని అలాగే అత్తయ్యని నేను బయటకు తీసుకొస్తాను. అసలు ఇదంతా వాళ్ళు చెయ్యలేదు అనడానికి మనకేదైనా సాక్ష్యం దొరుకుతుందేమో చూద్దాం అంటూ ఇక శ్రీకర్ అయితే అక్షయ్తో అక్కడి నుంచి ఇంటికైతే బాలెత్తాడు. ఇక కమల్ అయితే వీళ్ళింటికొచ్చిన మరుక్షణం, అన్నయ్య, వదినెక్కడా? వదిన్ని తీసుకురాలేదేంటి అంటూ కమల్ అడుగుతూ ఉంటే ఇక అక్షయ్, లేదు, మీ వదిన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళి తప్పు చేయలేదని ఏదన్నా సాక్ష్యం చూపిస్తేనే మీ వదిన్ని విడిపిస్తామని వాళ్ళే చెప్పారు అని చెప్పడంతో, ఏంటి, ఏదన్నా సాక్ష్యం కావాలన్నారా? ఇప్పుడు సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇది ఇంట్లో కూడా జరగలేదు, ఆరు బయట జరిగింది, అక్కడ సాక్ష్యం ఎలా దొరుకుతుంది అంటూ ఇక కమల్ అయితే ఆ చుట్టూ చూడటంతో ఇక అక్కడే ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ కి సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది. అది చూసిన కమల్, అన్నయ్య, ఒకసారి చూడు అంటూ ఆ సీసీ కెమెరాని చూపించడంతో ఒక్కసారిగా అక్షయ్ శ్రీకర్ కూడా షాక్ అవుతారు. ఇక కమల్ అయితే, అన్నయ్య, ఖచ్చితంగా నిన్న నైట్ ఏం జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ లో అంతా ఉంటుంది. అందులో వదిన అలాగే మీ అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ మనకి దొరుకుతుంది. అది చూపించి వదిన్ని మనం బయటికి తీసుకురావచ్చు. కోర్టుకు వెళ్ళక ముందే ఏదో ఒకటి చేసి మనం వదిన్ని బయటికి తీసుకురావాలి అంటూ ఇంకా కమల్ మాట్లాడుతుంటే, కమల్ మాటలకి అక్షయ్ అలాగే ఇంకా శ్రీకర్ ఇద్దరు కూడా ఆ ఎదురింటికి వెళ్ళబోతారు. కానీ పల్లవి చాలా తెలివైంది. వాళ్ళకంటే ముందుగానే ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా తను గేదర్ చేస్తుంది. అంటే పల్లవికి ముందే తెలుసు రాజేశ్వరి తనంతట తానుగానే చనిపోయింది అన్న నిజం పల్లవికి ముందే తెలుసు. కావాలనే అవనిని అలాగే ఇక మీనాక్షిని ఇరికించడం కోసమే వాళ్ళ మీద కేసు పెట్టిందని అప్పుడే మనకి అర్థమవుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అవనిని మరికొంతసేపట్లో కోర్టుకి తీసుకెళ్తున్నారు. మరి ఏదో ఒకటి చేసి అవనిని విడిపించకపోతే ఈ కేసు ఇంకా బలంగా మారుతుంది అని చెప్పి ఇక లాయర్ అయితే శ్రీకర్ అయితే అక్షయ్కి చెప్పడంతో ఇక అక్షయ్, మరి ఏం చేద్దాంరా, సీసీ ఫుటేజ్ లేదు, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాం సాక్ష్యాన్ని అంటూ ఇక అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్ లో అవని ఏ తప్పు చెయ్యలేదని ఇక ఏ రకమైన సాక్ష్యాన్ని వీళ్ళు బయట పెట్టబోతున్నారు. అలాగే ఆస్తి విషయంలో పల్లవి ఏం చెయ్యబోతుంది? ఆస్తి అంతటినీ భరత్ పేరు మీద ముందుగానే రాజేశ్వరి ఎందుకు రాసిందో
పల్లవి తెలుసుకోగలుగుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు